హలో గాయ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు రవ్వ పెరుగుతో 5 నిమిషాల్లో ఇన్స్టెంట్ రెసిపీ చేసి చూపించబోతున్నాను. చాలా ఈజీ ప్రాసెస్. 1 కప్ రవ్వ, హాఫ్ కప్ పెరుగు, ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకోవాలి, 7-8 పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసుకోవాలి, చిన్న అల్లం ముక్క కట్ చేసుకోవాలి. ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. మరి ఎక్కువ అయితే బ్యాటర్ అనేది లూజ్ అయిపోతుంది. జస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేయాలంతే. నెక్స్ట్ దీన్ని మిక్సీ పట్టేసుకొని ఇందులో కొంచెం గోధుమ పిండి యాడ్ చేయాలి, 3 టేబుల్ స్పూన్. మరీ మెత్తగా బ్యాటర్ చేయొద్దు, బరకగానే ఉంచుకోవాలి. కొంచెం వంట సోడా యాడ్ చేయాలి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంచుకోవాలి. మరి లూజ్ చేయొద్దు, గట్టిగా కూడా ఉంచుకోవద్దు. ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేయాలి. కొంచెం బ్యాటర్ అనేది ఇందులో వేసుకోవాలి. దోశలాగా మొత్తం స్ప్రెడ్ చేయకుండా నార్మల్గా స్ప్రెడ్ చేయాలి, పల్చగా చేయొద్దు. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు 2 సైడ్ రోస్ట్ చేసుకోవాలి. ఈ రెసిపీ అనేది జస్ట్ 5 to 10 మినిట్స్లో చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చండి. ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఆర్ లేక ఫాస్టింగ్ ఉంటారు కదండి, ఆ టైంలో చాలా ఈజీగా ఫాస్ట్గా చేసుకోవచ్చు ఈ రెసిపీ. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఒక సైడ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా. మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా రోస్ట్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి, ఎందుకంటే లోపల మంచిగా కుక్ అవ్వాలి కదా. మార్నింగ్ టైంలో అయినా ఈవినింగ్ టైంలో అయినా ఈ రెసిపీ చేసుకోవచ్చు. స్పెషల్గా మార్నింగ్ ఆర్ ఈవినింగ్ అని లేదు. రోస్ట్ అయిపోయింది, సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాం. నెక్స్ట్ సేమ్ కొంచెం ఆయిల్ వేసి బ్యాటర్ అనేది వేసుకొని కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది కూడా 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఇక చూడండి, లుకింగ్ కూడా చాలా బాగుంది, టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇందులో అల్లం వేస్తాం కాబట్టి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.